మార్చి 25వ తేదీ పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి యొక్క ఆకస్మిక మరణం అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనంగా మారింది. వారి యొక్క మరణం ఒక అనుమానాస్పదమైన మృతిగా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన ఏ విధంగా చనిపోయి ఉండవచ్చు అనే విషయం పైన చాలామంది చాలా రకాలుగా వారి అనుమానాలను వ్యక్తపరిచారు. ఆయన ఏ విధంగా చనిపోయి ఉంటాడో అనే దానికి రుజువుగా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ వీడియోస్లో పాస్టర్ ప్రవీణ్ గారు 24వ తేదీ హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఒక వైన్ షాప్లో ఆయన వైన్ కొని అక్కడ తన ఫోన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లుగా ఆ వీడియోలో మనం చూసాం. తర్వాత కోదాడలో ఆయన మద్యాన్ని కొని అక్కడ కూడా ఒక వైన్ షాప్లో వైన్ కొని ట్రాన్సాక్షన్ చేసినట్లుగా అక్కడ కూడా చూసాం. తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా ఆయన వాహనాన్ని నడపలేక కష్టపడుతూ కింద పడుతూ లేస్తూ చివరకు కొవ్వూరు టోల్గేట్ దాటి నయరా పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంట్కు గురయ్యాడు అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ప్రైవేట్ వీడియోస్ చాలా ప్రత్యక్షమయ్యాయి. నేను ఈ విషయాన్ని గురించి మొదటి వీడియోలో ఒకసారి మాట్లాడాను. ఆయన ఎవరో కొంతమంది హైవే పైన వెంబడించారు, ఆయన కొవ్వూరు టోల్గేట్ దగ్గర పారిపోతున్నాడు అని చెప్పినప్పుడు చాలామంది చెప్పారు, బ్రదర్ అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు, చాలా గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఆయన ఎంత హైట్ ఉంటాడో, ఆయన ఫిజిక్ ఎలా ఉంటుందో ఆయన ప్రత్యక్షంగా చూచిన వాళ్ళకి తెలుసు. కాబట్టి కొవ్వూరు టోల్గేట్ దగ్గర వెళ్తున్నటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదు అనే విషయాన్ని గుర్తించారు. ఇవన్నీ కూడా చాలా అనుమానాలకి దారిని చూపిస్తూ ఉన్నాయి, చాలా లోతైనటువంటి అనుమానాలు. అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి విజయవాడకు బైక్ పైన ప్రయాణం చేశాడా అనేదే మొదట కలిగేటువంటి అనుమానం. ఎందుకు అంటే 24వ తేదీ ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఆయన ఒక వైన్ షాప్లో వైన్ కొనుగోలు చేసి అక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేశాడు 24వ తేదీ. ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అతని దగ్గర 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ చనిపోయిన చోట ఒక ఫోనే లభ్యమైంది. తరువాత ఆయన తాగి వాహనాన్ని నడపలేని స్థితిలో విజయవాడలో తిరుగుతూ ఉన్నప్పుడు కనిపించినటువంటి వ్యక్తి కూడా ప్రవీణ్ పగడాల కాదు అనేటువంటి విషయాన్ని చాలా ఆధారాలతో మనం గుర్తించవచ్చు. అతను ప్రవీణ్ పగడాల కాదు అనే విషయం అర్థమైంది. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల అసలు హైదరాబాద్లో నుంచే బైక్ మీద బయలుదేరలేదనేటువంటి విషయం అర్థమవుతుంది. రెండో విషయం, ఆయన కోదోడ దగ్గర వైన్ షాప్లో వైన్ కొన్నాడు. తర్వాత 15 నిమిషాల తర్వాత ఆయన వేరొక చోట సీసీ ఫుటేజ్లో ప్రయాణం చేస్తున్నట్టు వీడియో రికార్డ్ అయ్యింది. ఇక్కడ వైన్ కొన్నటువంటి వ్యక్తి మరి 15 నిమిషాల్లో ఇంకొక చోట సీసీ ఫుటేజ్లో ఆయన రికార్డ్ అవ్వడం అనేది ఒక ఆలోచన కలిగిస్తుంది. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన యొక్క అనుమానాస్పదమైనటువంటి మృతికి సంబంధించిన కేసులో దాన్ని తప్పుద్రోవ పట్టించడానికి 2 బుల్లెట్ బైక్లు ఉపయోగించినట్లుగా అర్థమవుతుంది. 3 ఫేక్ డూప్లో ఉన్నటువంటి ప్రవీణ్ పాస్టర్లను తయారు చేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అన్నిటిని మించి అసలు పాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్లోనే ఆయన బైక్తో సహా ఆయన కిడ్నాప్కు గురై ఉండవచ్చు అనేటువంటి విషయం ఒక అనుమానాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కొవ్వూరు
టోల్ గేట్ వరకు ఎక్కడ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క ఇమేజ్ కానీ వ్యక్తి కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక వ్యక్తి కనబడుతున్నాడు, హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి, మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన హెల్మెట్ ఎట్టి పరిస్థితిలో తీయడం లేదు, మాస్క్ ఎట్టి పరిస్థితిలో తీయడం లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన ఉన్న ఇమేజ్తో ఉన్నటువంటి వీడియోస్ ఒక్కటి కూడా ఎక్కడ కూడా కనబడలేదు. కాకపోతే మనం వీడియోలు చూస్తున్నాం, బైక్ మీద వెళ్తున్నట్లుగా, బైక్ మీద నుంచి కింద పడిపోతున్నట్లుగా. విజయవాడ సిటీలోకి వచ్చినప్పుడు ఒక పోలీస్ అధికారి కూడా తెలియజేశారు, అవును వాస్తవం, ఒక వ్యక్తి ఇక్కడ నేను కలిశాను అని. నిజమే అది. కాకపోతే ఆ వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు. అతను ముఖం కడుక్కోవడానికి కూడా హెల్మెట్ తీయలేదు, టీ తాగడానికి కూడా హెల్మెట్ తీయలేదు. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల విజయవాడలో కానీ హైదరాబాద్ నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా వరకు కూడా ఎక్కడ కనబడలేదు. అంటే ఆయన అసలు హైదరాబాద్ నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా వరకు కూడా ఆయన ప్రయాణం చేయలేదు అనేది అన్నిటికంటే మించి పెద్ద అనుమానాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ పడిపోతూ లేస్తూ అలసిపోయి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి, అతను వాడిన వాహనం పాస్టర్ ప్రవీణ్ కాదు, అతను ధరించున్న బట్టలు కూడా పాస్టర్ ప్రవీణ్ వేసుకున్నటువంటి బట్టలు కాదు అవి. తర్వాత ప్రతీది కూడా గమనించినప్పుడు డూప్లో ఉన్నటువంటి వ్యక్తులు, 2 బుల్లెట్లు, మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎక్కడున్నారు? దీనిలో కొన్ని కార్లు కూడా ఉపయోగించినట్లుగా సందేహాలు వస్తూ ఉన్నాయి. ఆయన హైవే మీద హెడ్లైట్ లేకుండా 120 స్పీడ్తో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన వెనక కొన్ని కార్లు ఆయన ఫాలో చేస్తూ ఉన్నాయి. అంటే ఆ చివరిగా టోల్ గేట్ దగ్గర కనిపించినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారు కాదు. ఆయన స్పష్టంగా యాక్సిడెంట్ జరగలేదని పోలీసు అధికారులు తెలియజేశారు, అక్కడ యాక్సిడెంట్ జరగలేదని. కాబట్టి ఇదంతా కూడా ఒక టీమ్ వర్క్ లాగా జరిగినట్లుగా, ఆయన ఎక్కడో కిడ్నాప్ చేసి ఆయన మందు కొని తాగినట్లుగా, ఆయన మొబైల్ తీసుకొని హైదరాబాద్లో వైన్ షాప్లో ఫోన్పే చేయడం, పెట్రోల్కి ఫోన్పే చేయడం, కోదాడలో వైన్ షాప్లో ఫోన్పే చేయడం. దీన్ని గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది, ఆయన హైదరాబాద్లోనూ ఒకవేళ కిడ్నాప్కు గురై ఉండొచ్చు. ఆ తర్వాత ఆయనను కొవ్వూరు టోల్ గేట్ దగ్గర వరకు తీసుకొని వచ్చి నయరా పెట్రోల్ బంక్ దగ్గర ఆయన హతమార్చి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా పెద్ద పెద్ద విశ్లేషకులు తెలియచేస్తున్నారు ఈ విషయాన్ని. ఏది ఏమైనప్పటికీ మనము చూడలేదు, అదేవిధంగా ఆధారాలు కూడా లేవు. ఆయన వచ్చాడు అనడానికి కూడా ఒక ఆధారం లేదు. కాబట్టి ఒక ఇమేజ్ చూస్తున్నాం బైక్ మీద, కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మనం ఎక్కడ కూడా చూడలేదు. ఎవరు చేశారనేది కూడా మనం చెప్పలేం, మనకు తెలియదు. ఎవరు దీని వెనక ఉండి దీన్ని జరిగిస్తున్నారనేది కూడా మనకు తెలియదు. కాబట్టి పోలీసు అధికారులు దీనిపైన చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా దేవునికి ప్రార్థించండి. ఇది ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఈ విషయంలో మనం చట్టాలని గౌరవించి వాటిని నమ్ముదాము, పోలీసు అధికారులను గౌరవించి నమ్ముదాము, నిజాలను బయటకు తీసుకొస్తారని విశ్వసిద్దాం. క్రైస్తవులంగా మనం శాంతిని తెలియచేస్తూ ఇతరులపైన నిందలు మోపకుండా ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలని, సమాధానంగా ఉండాలని, సోషల్ మీడియాలో మత సంబంధమైన విద్వేషాలకు కానీ, రాజకీయ విద్వేషాలకు సంబంధించిన పోస్టులు కానీ ఏ పాస్టరో లేకపోతే ఏ క్రైస్తవుడు కూడా తయారు చేయకూడదు, వాటిని షేర్ చేయకూడదు. ఎలా జరిగిందో మనకు తెలియదు, అనుమానాలు అయితే ఉన్నాయి.
పోలీస్ అధికారులు ఆ అనుమానాలను నివృత్తి చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం అందరం కూడా అదే కోరుకుందాం.